హాయ్ ఫ్రెండ్స్, అవాజ్యం. ఈరోజు మన వీడియోలో 8th May 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,450 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 22,150 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 8th May 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,450, లో వచ్చేసి 22,150. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,600 గాను, లో వచ్చేసి 48,000 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 8th May 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,600, లో వచ్చేసి 48,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,700 గాను, లో వచ్చేసి 21,400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 8th May 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,700, లో వచ్చేసి 21,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 8th May 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. మార్కెట్ ఓపెన్ అయితే రేపు హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక మార్కెట్ హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 930, 945 వరకు సీటంలో కొనసాగి దాని తర్వాత కొద్దిగా సైడ్ వేస్ ఉంటూ మీకు మళ్ళీ 1230 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మీకు 930, 940 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత కొద్ది వరకు అప్ డౌన్ అవుతూ మీకు 1230 తర్వాత మార్కెట్ మళ్ళీ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 11 తర్వాత మార్కెట్ మళ్ళీ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయినా 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు మార్కెట్ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 8th May రోజు మార్కెట్ ఖచ్చితంగా బుల్లిష్ ట్రెండ్లో కొనసాగడానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక్కడ నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు సిఈఎన్టీ తీసుకుంటే కనుక ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా మీ ట్రేడింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఖచ్చితంగా 8th May రోజు బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఫుల్ స్కోప్ ఉంది. మీకు 7th May రోజు మార్కెట్ పడిపోయింది కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిఈఎన్టీ తీసుకున్న వాళ్ళు హోల్డ్ ఉన్నా మీ 8th May రోజు మార్కెట్ ఇచ్చే మూవ్మెంట్కి మీరు లాస్ మొత్తం కవర్ కావడానికి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకైతే రేపు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. సో చూసి కరెక్ట్ టైంలో ఎంట్రీ తీసుకొని మంచి ప్రాఫిట్ తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.